హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ వచ్చి హౌస్మేట్స్కి ఏమేమి హింట్స్ ఇచ్చారు, ఈ వారం సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, లేకపోతే సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా అనేది, అండ్ ఆడియన్స్ ఏమేమి చెప్తారు, అండ్ ఈ ఓటింగ్ రిజల్ట్స్లో లీస్ట్ 3 ఎవరున్నారు, లేకపోతే లీస్ట్ 5 ఎవరున్నారు, లేకపోతే డేంజర్ జోన్లో ఉండే లీస్ట్ 2 ఎవరు, డబుల్ ఎలిమినేషన్లో అంటే లీస్ట్ 2 ఎలిమినేట్ అయిపోతారు, ఈ లీస్ట్ 2 ఎవరు అనేది, అండ్ సడన్గా ఒక ఎలిమినేషను మారిపోయింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఫైనల్గా ఈ సాటర్డే ఎపిసోడ్లో, అండ్ నాగార్జున సారు రిమైనింగ్ హౌస్మేట్స్కి ఏమేమి చెప్పారు, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని కొంతమందికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారంట. సో ఇంకా ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు అని చెప్తాము. ఇప్పుడు లీస్ట్ 3లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. లీస్ట్ 3లో ఎవరెవరున్నారు? లీస్ట్ 1లో ఉండేది సాయి, లీస్ట్ 2లో ఉండేది భరణి గారు, లీస్ట్ 3లో ఉండేది రాము రాథోడ్. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అయినా రాము రాథోడ్ ఏమీ ఎలిమినేట్ కాడు. ఈ లీస్ట్ 2 ఎవరెవరు? సాయి అండ్ భరణి గారు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ టైం రాము గౌరవ్ని ఎలిమినేట్ చేసినప్పుడు, డేంజర్ జోన్లో ఉన్నప్పుడు తనుజని చాలా బతిమలాడాడు, నువ్వు ఒకవేళ తనని సేవ్ చెయ్యి అనే ఇది రాము అడిగాడు తనుజని, నువ్వు సేవ్ చెయ్యి తను డేంజర్ జోన్లో ఉంటే అని. ఇప్పుడు మాధురి గారు కావాలనే లేదు, నేను వెళ్ళాలి, నాకు బయట పని ఉందని ఆమె వెళ్ళిపోయింది. అయినా కానీ తనుజ ఒకవేళ వాడుని ఉంటే ఇప్పుడు ఆమెకి తనుజకు కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది. ఎందుకంటే గౌరవ్ స్ట్రాంగ్ ప్లేయర్, తనకి తెలుగు రాకపోయినా కాదు కానీ స్ట్రాంగ్ ప్లేయర్. ఎందుకంటే ఈ మాధురి గారు ఏం నోరేసుకొని పడ్డం తప్పిస్తే ఆడేమీ ఆమె గట్టిగా ఆడిన ఆటలేం లేవు. అయినా కానీ గౌరవ్ ప్రతి టాస్క్లో గట్టి పోటీ ఇస్తాడు రిమైనింగ్ హౌస్మేట్స్ అందరికీ. అండ్ అప్పుడు తనుజని చాలా బతిలాడాడు. ఈమె మాదిరి ఎలిమినేట్ అయ్యాక తనకి యూజ్ చేయకుండా ఉండేసరికి రాము రాథోడ్ వెళ్ళి తనుజ కాళ్ళ మీద పడ్డాడు. థ్యాంక్ యూ అక్క అన్నట్టు తన కాళ్ళ మీద పడ్డాడు. నెక్స్ట్ భరణి గారు కూడా ఈ వారం ఎలిమినేషన్ జోన్లో ఉంటే ఒకవేళ గోల్డెన్ బజర్ ఇవ్వక భరణి గారికి కూడా ఆ రిలేషన్ ఫామ్ చేసుకున్నాడు. రాము రాథోడ్ ఏంటంటే తను నిజంగా ప్రతి వారం నేను వెళ్ళిపోతాను, నాకు ఇంటి దగ్గర అందరూ గుర్తొస్తున్నారు అంటున్నాడు. కానీ తను నిజంగా అంత మైండ్ గేమ్ ఆడి అట్లా కాదు. కానీ తనకి నిజంగానే ఈ బిగ్ బాస్ హౌస్లోనే గత 60 days నుంచి వీళ్ళతోనే ఇంత బాండింగ్, ఇంత సెంటిమెంట్ క్రియేట్ చేసుకున్న తనకి నిజంగానే రియల్ హౌస్ మెంబర్స్ గుర్తొస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ కోసమే ఇంత పోరాడుతున్నప్పుడు, 60 days ఉన్న హౌస్మేట్స్ కోసమే ఇంత పోరాడుతున్నప్పుడు వాళ్ళు నిజంగానే హౌస్మేట్స్ అందరూ వాళ్ళ హౌస్లో మెంబర్స్ అందరూ గుర్తొస్తారు. అది నిజమే. ఆటలేమో గట్టిగా ఆటలు పోటీ ఇస్తున్నాడు. తను మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, కరెక్ట్ పాయింట్ పెడతాడు. అండ్ తను ఆడాలనుకుంటే భరణి గారికి సపోర్ట్ చేసినప్పుడు గట్టిగా ఆడారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు భరణి గారు లీస్ట్లో ఉంటే తనుజకి చెప్తున్నాడు, నాకు భరణి గారికి సపోర్ట్ చేయండి, మీరు గోల్డెన్ బజర్ యూజ్ చేయండి అని రాము రాథోడ్ అడుగుతున్నాడు. తనుజ ఏం చెప్తాను, నేను ఆల్రెడీ రీతుకి ఇచ్చాను, ఇట్లా డైరెక్ట్ నేమ్ చెప్పకూడదు కానీ నేను ఒకరికి ఇచ్చేసాను మాట, సో నేను వాళ్ళకి ఇచ్చేసేయాలి అని తనకి చెప్పాడు. ఒకవేళ రీతు సేవ్ అయితే నేను ఖచ్చితంగా భరణి గారికి యూజ్ చేస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ ఎక్కడ భరణి గారు ఎలిమినేట్ అయిపోతారో ఏమోనని రాము రాథోడ్ ఈ వారం సెల్ఫ్ నామినేట్ అయ్యారు. అండ్ బిగ్ బాస్ హౌస్లోకి
శివ సినిమా 36 ఇయర్స్ అయినందువలన ఇప్పుడు నవంబర్ 14th రిలీజ్ చేస్తున్నారు. దానికోసమని నాగార్జున సార్ అండ్ అమలా గారు ఇద్దరు వచ్చి డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇట్లా 36 ఇయర్స్ అయింది మేమిద్దరం చేసి ఈ సినిమా. సో అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను, మీ ప్రేమ అభిమానాలు అందిస్తారని కోరుకుంటున్నాను అని చెప్పారు. అండ్ నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు. అందరు హౌస్లో అందరూ వెల్కమ్ చేశారు. అండ్ రాము, మీరు అప్పుడు సినిమా రిలీజ్ చేసినప్పుడు ప్రజలు ఆడియన్స్ ఏమన్నారు సార్, మీకు భయమే లేదని అడిగితే వాట్స్ అ నాన్ సెన్స్ క్వశ్చన్ అని అన్నారు. నాగార్జున శివ మూవీలో నుంచి కొన్ని సాంగ్స్, ఆనందం బ్రహ్మ అనే సాంగ్ నుంచి తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళకి కూడా మంచి పర్ఫెక్ట్గా జోడీ కుదిరింది, మంచిగా డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ అండ్ దివ్య అండ్ ఇమాన్యువల్ చేశారు. వీళ్ళకేమి జోడీ అంత మంచిగా సెట్ కాలేదు, ఎందుకంటే దివ్య పొడవుగా ఉంటుంది, ఇతను కొంచెం పొట్టిగా ఉంటాడు కాబట్టి. అండ్ భరణి గారికి దివ్యకు కూడా సూట్ అయ్యేది, పేరు సూట్ అయ్యేది, కానీ కుదరలేదు. అండ్ నాగార్జున సార్, మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే మీరు ఉండగలుగుతారా మీరు అని అడగగా, సంధ్య లాంటి అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్లో ఉంటే నేను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి వెళ్తాను ఉంటాను అని జోక్గా చెప్తారు. అయినా కానీ సంధ్య ఎవరూ లేరు కదా దాంట్లో. సంజన గారు లాంటి వాళ్ళు ఉంటే రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధమే అన్నట్టు చెప్తాడు. ఈ వారం ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో తిను ఆడతాడు, తిని ఎలిమినేట్ అవుతాడు రాము రాథోడు. తనకి మాస్ ఆడియన్స్ చాలామంది ఓట్స్ వేస్తున్నారు, ఎందుకంటే తిను వెళ్ళాలి అన్నా కానీ తన ఫ్యాన్స్ తన ఆడియన్స్ అంటే నేను ఇన్ని రోజు 60 days ఉన్న జెన్యూనిటీ అందరూ అబ్జర్వ్ చేస్తారు కదా. సో ఇతనేం పక్కన వాళ్ళతో రైవలరీస్ ఏం పెట్టుకోవట్లేదు, గొడవలు ఆడుకోవట్లేదు, కాకపోతే తన వరకు వచ్చినప్పుడు తన పాయింట్ పెడతాడు, లేకపోతే ఒక గేమ్ మంచిగా ఆడాలి తన వరకు వస్తే మంచిగా గేమ్ ఆడతాడు. సో తనకేం బయట నెగిటివ్ టాక్స్ ఏం లేవు, బెస్ట్గానే తన గేమ్ తను ఆడుతున్నాడు. ఇప్పుడు సెల్ఫ్ నామినేట్ అయ్యే ఈ సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోతున్నాడు. అండ్ ఇంకొక ప్రోమో వచ్చేటప్పటికి తెలిసిపోతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఏంది అనేది. నెక్స్ట్ పవన్ అండ్ రీతు వీళ్ళు డ్యాన్స్ వేశారండి, ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు బెస్ట్ పేర్ అనిపించారండి. ఆ సాంగ్స్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ నాగార్జున అమలా గారు కూడా చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళ సాంగ్కి. అండ్ అమలా గారు కూడా మీరు వేసిన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది, మీ గేమ్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. అండ్ నాగార్జున సారు ఈరోజు హౌస్మేట్స్ అందరికీ కొన్ని వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొన్ని హింట్స్ ఇచ్చారు. కొంతమంది ఆడియన్స్లో ఒక సీక్వెన్స్లో చెప్పకపోయినా ఆడియన్స్ ద్వారా వీళ్ళు మనము పలానా ప్లేస్లో ఉన్నాము, మనం టాప్ 5లో ఉన్నాము అనే అవగాహన హౌస్మేట్స్కి అందించారు. అండ్ ఇప్పుడు హౌస్మేట్స్ ప్లాన్ ఏంటి, వాళ్ళు రైవలరీ పెట్టుకోవాలి కదా. ఏంటి ఇప్పుడు 5th పొజిషన్లో ఉండేవాళ్ళు 1st పొజిషన్కి ఎట్లా వెళ్ళాలి అనేది వీళ్ళ థాట్లో ఉంటుంది. ఎట్లా వెళ్ళాలని వాళ్ళతో మనం ఫైట్ చేయాలి, వాళ్ళకి టఫ్ ఫైట్ ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి అనే థాట్ రిమైనింగ్ హౌస్మేట్స్కి కూడా నాగార్జున గారు హింట్స్ ఇచ్చారు. అండ్ కొంతమందికి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు, కొంతమందికి లేదు మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు, మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు, మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారు అని చెప్తున్నారు. సంజన గారు కూడా లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ చాలా గొడవలు అట్లా చేశారు. లాస్ట్ వీక్ నాగార్జున గారు చెప్పిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్ళిపోయారు. ఈ వారం కూడా ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉన్నారు, మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అస్సలకి ఒక స్కోప్ లేకుండా ఒక కంటెస్టెంట్ చేస్తున్నారంటే అది సంజన గారే. ఏ స్కోప్ లేకుండా, ఏ ఆట ఆడడానికి స్కోప్ లేకపోయినా ఈమె క్రియేట్ చేసుకొని మరి స్కోప్ క్రియేట్ చేసుకొని మరి ఆమె ఆడుతుంది. రీతు అమలా గారిని
మేడం మీలాగా నేను సాఫ్ట్ స్పోకెన్గా ఉండాలంటే ఏం చేయాలి మేడం, మీలాగా నేను స్లోగా మాట్లాడాలి, స్లోగా ఇట్లా చేయాలి, కొంచెం పద్ధతిగా ఉండాలి అంటే ఏం చేయాలి మేడం అంటే, రీతు నీ వాయిస్ మా ఇంటి దాకా వినిపిస్తుంది రీతు, నీ వల్ల కాదు రీతు అని నాగార్జున సార్ నవ్వుతూ రీతుకి చెప్తా ఉన్నారు. అందరూ ఆడియన్స్ అందరు నవ్వుతున్నారు. ఇట్లా జరిగింది. ఈ వారం ఫైనల్గా ఎలిమినేట్ అయింది. రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. సో సాటర్డే ఎపిసోడ్లో రాము రాథోడ్ బయటకు స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అదిరే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.